మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవ్. జాతీయ మీడియా సర్వేలోనూ బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం 9 లోక్సభ స్థానాలు ఉండగా వచ్చే ఎన్నికల్లో అదనంగా మరో 2 సీట్లను గెలుచుకోబోతున్నట్లు టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇక ఇండియా టీవీ సిఎన్ఎక్స్ నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ సునాయాసంగా 8 లోక్సభ గెలుచుకుంటుందని వెల్లడైంది. తెలంగాణలో బీఆర్ఎస్ కు తిరుగులేదు. పార్టీ బలం చెక్కు చెదరలేదని స్పష్టమవుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పక్షానే ఉన్నట్లు 2 జాతీయ మీడియా సంస్థలు జరిపిన సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధిస్తుందని స్పష్టం చేశాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఉన్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ, ఇండియా టీవీ న్యూస్ ఛానల్స్ వేరువేరుగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సంస్థలు తమ సర్వే నివేదికలను విడుదల చేశాయి. బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం 9 లోక్సభ స్థానాలు ఉండగా వచ్చే ఎన్నికల్లో అదనంగా మరో 2 సీట్లను గెలుచుకోబోతున్నదని టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇక ఇండియా టీవీ సిఎన్ఎక్స్ నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ 8 లోక్సభ సీట్లు సునాయాసంగా గెలుచుకుంటుందని పేర్కొంది. ఈ 2 జాతీయ మీడియా సంస్థలు వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలపై సర్వేలు నిర్వహించినప్పటికీ స్థానిక అంశాల ఆధారంగా జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ మరింత ఎక్కువ ప్రభావం చూపనుందని పరోక్షంగా వెల్లడైంది. టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ మొత్తం 17 లోక్సభ సీట్లకు గాను 11 సీట్లు గెలుచుకోబోతున్నదని పేర్కొంది. కాగా 11 లోక్సభ స్థానాలు దాదాపు 77 అసెంబ్లీ సీట్లకు, ఒక్కో నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సీట్లకు సమానం. లోక్సభ ఎన్నికలలో ఓటర్లను జాతీయ అంశాలు కొంత ప్రభావితం చేస్తుండగా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి స్థానిక పార్టీ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. దాదాపు 77 అసెంబ్లీ సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంటుందని సర్వేలో తేలడంతో ఈ లెక్కన 100 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పరోక్షంగా చాటింది. గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ 88 సీట్లు గెలుచుకొని ప్రభంజనం సృష్టించింది. తాజా సర్వేలోనూ తెలంగాణలో బీఆర్ఎస్ బలం చెక్కు చెదరలేదని తేలింది. ఈసారి ఎన్నికలలో 100 సీట్లు గ్యారంటీగా గెలుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు. ఈ అంచనాలకు దరిదాపుల్లోనే తాజా సర్వేలు ఉండడంతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి 3వ స్థానమేనని టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వే తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీది 3వ స్థానమేనని ఇప్పటికే పలు సర్వే సంస్థలు తేటతెల్లం చేశాయి. బీజేపీ 2 నుంచి 3 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. కాగా ఇండియా టీవీ సిఎన్ఎక్స్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో మాత్రం బీజేపీ 2వ స్థానంలో ఉంటుందని, 3వ స్థానంలో కాంగ్రెస్ ఉంటుందని వెల్లడైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాల్టి నుండి 3 రోజుల పాటు తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్యటించనుంది. హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో బస చేయనున్న ఈసీఐ అధికారులు అక్కడే సమీక్షలు, సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 12:30కు చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు హైదరాబాద్ చేరుకోనున్నారు. కాగా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి సీఈఓ వికాస్ రాజ్, డీజీపీ అంజనీ కుమార్ స్వాగతం పలికారు. షెడ్యూల్లో భాగంగా ఇవాళ రాజకీయ పార్టీల నేతలు, పలు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, సీఈఓ, ఇతర అధికారులతో సమావేశం కానున్నారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏర్పాట్లపై చర్చించనున్నారు.
ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు సంబంధించిన అప్డేట్స్. సాయిమాధవి రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ సిఈసి తెలంగాణ రాష్ట్ర పర్యటన చేరున్నారు. వీరు 3 రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండి పలు అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల సన్నద్ధతతో పాటు ఓటింగ్ శాతం పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇలా మొదటి రోజు మధ్యాహ్నం 12:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తాజకృష్ణ హోటల్కు చేరుకుంటారు. హోటల్ తాజకృష్ణలో అధికార పార్టీ రాజకీయ పార్టీలతో ప్రత్యేకంగా సమావేశమై ఈ ఓటింగ్ శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన వాటిపై ప్రత్యేకంగా చర్చిస్తారు. అంతేకాకుండా ఓటర్ జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాలు, ఇతర అంశాలపైన ప్రత్యేకంగా చర్చించి పలు సూచనలు సలహాలు చేస్తారు. అంతేకాకుండా రాజకీయ పార్టీల నుంచి కూడా కొన్ని సలహాలు సూచనలు తీసుకుంటారు. ఏదైతే ఎన్నికల నియమావళి కావచ్చు, ఇటు మద్యము, ఇటు ఏదైతే డబ్బు అక్రమ పంపిణీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టాలని రాజకీయ పార్టీల నేతలను కోరున్నారు. అంతేకాకుండా ఏదైతే ఇటు ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రతి ఎలక్షన్ లోనూ ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తారు. ఆ క్యాంపెయిన్ సంబంధించి కూడా రాజకీయ పార్టీలతో కూడా చేయించాలనే ఒక ఉద్దేశంతో ఈసారి రాజకీయ పార్టీలకు ప్రత్యేకంగా చర్చించి వారితో ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు చేపడతారు. అనంతరం మధ్యాహ్నము ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఏదైతే రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలైన ఇతర జిల్లాలు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా నిఘా కావచ్చు, ఇటు మద్యం అక్రమ రవాణా, డబ్బు పంపిణీ ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. అంతేకాకుండా ఏదైతే ఇతర లావాదేవీలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు తీసుకోవాల్సిన అంశాలపై ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో చర్చించనున్నారు. అనంతరం సిఇఓతో పాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చించి పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన చర్యలపైన, అంతేకాకుండా ఈవీఎంలు, అటు వివిప్యాట్ సంబంధించి అటు స్ట్రాంగ్ రూమ్ల నిర్వహణకు అన్ని అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. రేపు ఎస్పీలు, కలెక్టర్లతో ప్రత్యేకంగా చర్చించనున్నారు. కలెక్టర్లు అంటే డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఉంటారు. ఖచ్చితంగా ఈ డిఈఓలతో ప్రత్యేకంగా ఓటింగ్ శాతం పెంచేందుకే పెద్ద ఎత్తున ప్రచారాలు చేయాలి. ఎవరైతే పాపులర్ వ్యక్తులు ఉంటారో, ఎవరైతే ఎన్జిఓస్ ఉంటారో వారితో ప్రత్యేకంగా చర్చించి ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు చేపట్టాలనే దానిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. అటు పోలీస్ శాఖతో ప్రత్యేకంగా నిఘాకు సంబంధించి కావచ్చు, ఇటు మోడల్ కోడ్ ఉల్లంఘన కావచ్చు, అంతేకాకుండా ఇటు సరిహద్దు రాష్ట్రాలైన ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యము, డబ్బు రవాణా కావచ్చు, ఇతర అనేక అంశాలపైన పోలీస్ శాఖతో చర్చించనున్నారు. రేపు సాయంత్రం మరోసారి కూడా సీఈఓతో చర్చించి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన అన్ని అంశాలపైన ప్రత్యేకంగా చర్చించున్నారు. 3వ రోజు ఉదయము ఏదైతే దివ్యాంగులు కావచ్చు, ఇతర ఎవరైతే వివిధ హోదాల్లో ఉన్న ప్రత్యేక ఎన్జిఓస్ ను పిలిచి ఓటింగ్ శాతానికి సంబంధించి ప్రత్యేకంగా చర్యలు చేపట్టేందుకు, వారి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు, వారు ఎన్నికలకు ఓటర్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఓటింగ్ శాతం పెంచేందుకు బ్రాండ్ అంబాసిడర్ నిర్వహించేందుకు చేపట్టవలసిన అనేక అంశాలతో పాటు మోడల్ పోలింగ్ కేంద్రాలతో పాటు ఏదైతే పోలింగ్ కేంద్రాల వసతులతో పాటు అనేక అంశాలపైన ఎన్జిఓస్ తో చర్చించనున్నారు. అయితే గతంలో కాకుండా ఈసారి ప్రత్యేకంగా ఏదైతే ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక మోడల్ పోలింగ్ కేంద్రాలతో పాటు ఆయా లోకల్ స్థానికంగా ఉన్న అనేక అంశాలను క్రోడీకరించి ఆ చరిత్రకు కావచ్చు, అక్కడ ఉన్న సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ అలాంటి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటర్లను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దానిపైన కూడా ప్రత్యేకంగా చర్చించనున్నారు. అనంతరము ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి ఎలాంటి అవసరాలు ఉంటాయి అనే దానిపైన ప్రత్యేకంగా సిఎస్ తో పాటు డీజీపీతో సమావేశమవుతారు. 3వ రోజు డీజీపీ సిఎస్ తో సమావేశమైన నేపథ్యంలో ప్రతి అంశం పైన క్షుణ్ణంగా ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా అనేక అంశాలపై చర్చిస్తారు. ఆ రోజు కూడా మరోసారి అన్ని అంశాలను చర్చించి ఓటర్ల ఎన్నికల షెడ్యూల్ సంబంధించి కావచ్చు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాలపైన ఏ విధమైన చర్యలు చేపట్టారు, ఇటు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు చేపడుతున్నారు, ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు, వెబ్ కాస్టింగ్ కావచ్చు, అనేక అంశాలపైన సిఎస్డీజీతో చర్చించి అనంతరం అదే రోజు ఈ 3 రోజుల పర్యటనకు సంబంధించి ఎన్నికల ఏర్పాట్లకు కావచ్చు, నిర్వహణకు సంబంధించి అదే రోజు సాయంత్రం మీడియా సమావేశం ఉంటుంది. మీడియా సమావేశంలో పలు అంశాలపైన చర్చించి అనంతరం వారు ఢిల్లీ తిరిగి ప్రయాణమవుతారు. ఢిల్లీ తిరిగి ప్రయాణం అనంతరం ఖచ్చితంగా ఈ కొద్ది రోజుల్లోనే షెడ్యూల్ అయితే రానుంది. సాయిమాధవి.
జగిత్యాల జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించనున్నారు. జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కేటీఆర్తో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ వసంత పాల్గొననున్నారు. 20 ఎకరాల్లో నిర్మితమైన జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు మల్యాల మండలం నూకపల్లి వద్ద 300 కోట్లతో నిర్మించిన 4520 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రంలోని బీట్ బజార్లో నిర్మించిన సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ను ప్రారంభించనున్నారు. అనంతరం జగిత్యాల వివేకానంద స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరై 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించనున్నారు. తదనంతరం ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి మంత్రి కేటీఆర్ పర్యటిస్తారు. 247 కోట్ల అభివృద్ధి పనుల పైలాన్ను ఆవిష్కరించనున్నారు. మాతా శిశు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ధర్మపురిలో బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు. మొత్తంగా 10-10:30 సమయంలో పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు, అలాగే ఇటు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి జగిత్యాల నియోజకవర్గం, అలాగే ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించబోతున్నారు. ఈ క్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కొన్ని వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇవాళ జగిత్యాల జిల్లా దరూర్ క్యాంపులో ఉన్న 20 ఎకరాల్లో నిర్మితమైన ఎస్పీ కార్యాలయాన్ని మొదట ప్రారంభిస్తారు. అనంతరము జగిత్యాల జిల్లా కీర్తి కిరీటంలో మరొక కలికితురాయిగా ఉన్నటువంటి దాదాపు 300 కోట్లతో ఏకకాలంలో హైదరాబాద్ తర్వాత జగిత్యాల జిల్లా కేంద్రంలోని మల్యాల మండలం నూకపల్లి వద్ద దాదాపు 4520 ఇండ్లు నిర్మించారు. ఆ ఇండ్ల నిర్మాణం కూడా పూర్తయింది. అయితే మొదటి విడతలో ఇవాళ దాదాపు 3722 ఇండ్లను మంత్రి కేటీఆర్ గారు లబ్ధిదారులకు పట్టాలు అందజేయబోతున్నారు. అనంతరము జగిత్యాల జిల్లా కేంద్రంలోనే ఇటు బీట్ బజార్ వద్ద 4,50,00,000తో వెజ్ అండ్ నాన్ వెజ్ అధునాతన మోడల్ మార్కెట్ను కూడా నిర్మించారు. ఆ మార్కెట్ కూడా ఇవాళ ప్రారంభం కాబోతుంది. మొత్తంగా ఈ 3 ప్రారంభోత్సవాల తర్వాత మంత్రి కేటీఆర్ గారు జగిత్యాలలోని వివేకానంద మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో మొత్తంగా ఈ జగిత్యాల నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. ఎందుకంటే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, జగిత్యాల నియోజకవర్గం గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, ఎందుకంటే జగిత్యాల నియోజకవర్గం ప్రధానంగా అంటే జగిత్యాల జిల్లా ఏర్పడక ముందు పూర్తిగా అంటే ఎటువంటి సకల సదుపాయాలు లేకుండే, కానీ ప్రస్తుతం పూర్తిగా అన్ని రకాల విద్యా రంగంలో ఎడ్యుకేషన్ హబ్గా, అలాగే మెడికల్ రంగంలో మెడికల్ హబ్గా కూడా జగిత్యాల జిల్లా మారింది. అలాగే వ్యవసాయ రంగం కూడా పూర్తిగా కొన్ని రెట్ల రెట్టిపోయింది. రైస్ బౌల్ ఆఫ్ జగిత్యాలుగా కూడా ఇవాళ మారింది. ఎందుకంటే పూర్తిగా ఒకప్పుడు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ధోరణి ఉండే, కానీ ఇప్పుడు ఇటు 24 గంటల విద్యుత్ కావచ్చు, అలాగే ఇటు పంప్ హౌజులు నిరంతర మొత్తంగా అంటే పూర్తి స్థాయిలో సకల నీటి వసతి ఉండడంతో, భూగర్భ జలమట్టాలు పెరగడంతో కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయం పైన ఆధారపడుతున్న ఎంతోమంది ఇవాళ దేశ విదేశాలు విడిచి గల్ఫ్ బాట పట్టిన వాళ్ళంతా కూడా తిరిగి ఇక్కడికి వచ్చి వారు వ్యవసాయాన్ని జీవనాధారంగా బతుకుతున్నారు. వారందరికీ ఇటు రైతు బంధు కూడా భరోసానిస్తుంది. ఈ క్రమంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా అగ్రికల్చర్ వ్యవసాయ రంగంతో పాటు విద్యా వైద్య రంగంలో అగ్ర స్థానంలో ఉంది. మొత్తంగా రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా ఈ విద్యా వైద్య రంగంలో కొన్ని రికార్డులు కూడా సృష్టించింది. ఎందుకంటే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని పెద్దగా డిమాండ్ లేకున్నప్పటికీ కూడా రాష్ట్ర సర్కారు జగిత్యాల జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పరిచింది. ఇప్పుడు 2వ విడత కూడా తరగతులు కొనసాగుతున్నాయి. ఇక ఈ ప్రోగ్రామ్ అంటే ఈ జగిత్యాల జిల్లా నియోజకవర్గ కార్యక్రమం తర్వాత మంత్రి కేటీఆర్ గారు ఇటు ఇన్ఛార్జ్ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించున్నారు. ధర్మపురి నియోజకవర్గంలో దాదాపు 472 కోట్ల 58 లక్షలతో వివిధ ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఎందుకంటే ధర్మపురి నియోజకవర్గంలోని టేలెంట్ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో అనేక గ్రామాలకు నీరందాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ప్రతి చివరాయకట్టు వరకు నీరందాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా అంటే నీరందించాలనే ఉద్దేశంతో 472 కోట్ల 58 లక్షలకు పైగా నిధులతో ఇవాళ ఒక పైలాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఆ తర్వాత కేసీఆర్ గారు పరమార్లు విజిట్ చేశారు. మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత
అధునాతనంగా ఏర్పాటు చేశారు. దాన్ని కూడా ఇవాళ మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత మాతా శిశు కేంద్రం, ఇప్పటికే జగిత్యాల జిల్లాలో మాతా శిశు కేంద్రం ఏర్పాటైంది. పూర్తి స్థాయిలో సేవలు కూడా ఉచితంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ధర్మపురిలో కూడా మాతా శిశు కేంద్రం ఏర్పాటైంది. 10 బ్లాక్లతో, అలాగే ఐసీయూ, అలాగే వివిధ అంటే మత్తు అన్ని సెక్షన్లు కూడా అందులో ఏర్పాటు చేశారు. ఆలోచనలో ఏర్పాటు చేశారు బహిరంగ సభ. ఆ బహిరంగ సభలో ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు. ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర మంత్రి కొప్పులేశ్వర్ గారిది. ఈ క్రమంలో ఆయన అభివృద్ధి సమ్మిడిగా పెరిగిన కొప్పులేశ్వర్ ఈసారి కూడా ఖచ్చితంగా తన అభివృద్ధి సంక్షేమ ఫలాల ఆధారంగానే పూర్తిగా విశ్వాసం ఉందని చెప్తున్నారు. ఈ క్రమంలో సంక్షేమ ఫలాల ఆధారంగానే పూర్తిగా విశ్వాసం ఉందని చెప్తున్నారు. ఈ క్రమంలో మొత్తంగా ధర్మపురి జగిత్యాలలో మంత్రి కేటీఆర్ గారు పాల్గొన్న బహిరంగ సభలో ఏం ప్రసంగిస్తారు, ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి అనేది మాత్రమైతే నియోజకవర్గ ప్రజలలో ఆసక్తిగా అనేది. మొత్తంగా ఇప్పటికే ఏర్పాట్లయితే పూర్తయ్యాయి. ఇటు జగిత్యాలకు కూతవెట్టు దూరంలో కరీంనగర్ జగిత్యాల రహదారికి ఆనుకొని ఉన్న దాదాపు 4520 ఇండ్లకు గాను ఇవాళ 3722 ఇళ్లు ప్రారంభం కాబోతున్నాయి. వీటికి సంబంధించి మొత్తంగా కేసీఆర్ కాలనీగా గత 2 సంవత్సరాల క్రితమే మున్సిపాలిటీ నామకరణం చేసింది. ఎందుకంటే అది జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి మొత్తం కౌన్సిల్ అంతా కూడా కేసీఆర్ కాలనీగా నామకరణం చేశారు. దాదాపు ఇప్పుడు నిర్మించిన ఈ పూర్తయిన ఈ ఇండ్లలో ఏకకాలంలో దాదాపు 18,000 నుంచి 20,000 మంది జనాభా ఉండే ఒక మినీ పట్టణంగా ఇప్పుడు ఆ ప్రాంతం మారబోతోంది. మొత్తంగా జగిత్యాల జిల్లా కీర్తి కిరీటంలో ఇది ఒక కలికి తొరెగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరుపేదల ఆత్మగౌరవం డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందాలి, నిరుపేదలందరికీ అందాలన్న లక్ష్యంతో ఇస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల నియోజకవర్గంలో అయితే 4,520 ఇండ్లు పూర్తయ్యాయి. ఇవాళ 3,722 ఇళ్ళు అయితే ప్రారంభించబోయి అలాగే లబ్ధిదారులకు పట్టాలు కూడా అందిస్తున్నారు. ఇది ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాలో ఇవాళ జరిగేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు. మంత్రి కేటీఆర్ గారు దాదాపు 10 నుంచి 10:30 ప్రాంతంలో ఈ జగిత్యాల నియోజకవర్గ కేంద్రానికి హెలిప్యాడ్ ద్వారా చేరుకొని ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన ఈ శంకుస్థాపన అయితే చేయబోతున్నారు. సాయిమాధవి. ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని సీఎం కేసీఆర్ నియమించారు. పీఆర్సీ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ శివశంకర్, సభ్యునిగా రిటైర్డ్ ఐఏఎస్ బి రామయ్యను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ 6 నెలల్లోపు నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావలసిన నిధులను, స్టాఫ్ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. అటు 5% మధ్యంతర భృతిని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. వేతనాల సవరణకు పీఆర్సీ కమిషన్ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వేతన సవరణ సంఘం 6 నెలల్లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వేతన సవరణ సంఘం చైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ ను నియమించారు. మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి బి రామయ్యను కమిషన్లో సభ్యునిగా నియమించారు. ఈ మేరకు పీఆర్సీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే రివిజన్ కమిటీని పీఆర్సీ నియమించాలని నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి టీఎన్జీఓ కేంద్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ శివశంకర్, సభ్యుడిగా రిటైర్డ్ ఐఏఎస్ బి రామయ్యలను నియమించడంతో పాటు ఇంటెరిమ్ రిలీఫ్ ప్రకటించినందుకు రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్ల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో 2 పీఆర్సీలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే ఉందని పేర్కొన్నారు. వచ్చే పీఆర్సీలో కూడా ఉద్యోగుల ఆకాంక్షల మేరకు మంచి ఫిట్మెంట్ తో నూతన వేతన సవరణ ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులంతా ప్రభుత్వ ఆకాంక్షల మేరకు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ ను కలిసి మెరుగైన ఇంటరిమ్ రిలీఫ్ విడుదల చేయాలని, ఉద్యోగుల మిగతా సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతామని తెలిపారు. ఆరోగ్య కార్డులు, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, డిఏ తదితర పెండింగ్ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామన్నారు. ఉద్యోగుల ఆకాంక్షల మేరకే మెరుగైన పీఆర్సీ ప్రకటించి అన్ని సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. పీఆర్సీ ఏర్పాటు, ఐఆర్ చెల్లించడం శుభ పరిణామమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పీఆర్సీ నియమించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. శాసనసభలో హామీ మేరకు 3వ పీఆర్సీ నియమించారని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి నిరూపించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్దిపేటకు రైలు వచ్చింది. ఇవాళ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. దశాబ్దాలుగా ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూస్తున్న సమయం రావడంతో సిద్దిపేట వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కృషితోనే రైలు వచ్చిందని సంబరపడుతున్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైలు నేడు సిద్దిపేటకు రానుంది. ఇకపై సిద్దిపేటలోనూ రైలు కూత వినిపించనుంది. సీఎం కేసీఆర్ దశాబ్దాల కళ సాకారం కానుంది. మంత్రి హరీష్ రావు సిద్దిపేట రైల్వే స్టేషన్లో రైలును ప్రారంభించనున్నారు. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న రైల్వే లైన్ పనులు స్వరాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే గజ్వేల్ వరకు పనులు పూర్తయి రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఇటీవల సిద్దిపేట వరకు రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. దాంతో సిద్దిపేట కాచిగూడకు రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. కాగా మనోహరాబాద్ సిద్దిపేట రైల్వే స్టేషన్ల మధ్య నూతన రైలు మార్గాన్ని ప్రధాని మోదీ వర్చువల్ గా జాతికి అంకితం చేస్తారని రైల్వే అధికారులు తెలిపారు. ధర్మాబాద్, మనోహరాబాద్, మహబూబ్ నగర్, కర్నూలు రైల్వే స్టేషన్ల మధ్య విద్యుదీకరణను కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ మూలధనం వాటాగా మొత్తం ఖర్చు భరించి భూసేకరణ, రైల్వే ఏర్పాటుకు అవసరమైన నిధుల్లో 3వ వంతు సమకూర్చడం, రైల్వే నిర్మాణం అనంతరం 5 ఏళ్ల పాటు రైల్వేకు వచ్చే నష్టాలను రాష్ట్ర ప్రభుత్వం భరించడం అనే అగ్రిమెంట్తో మనోహరాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కొత్తపల్లి, కరీంనగర్ వరకు 151 కిలోమీటర్ల రైల్వే లైన్ మంజూరు చేయించారు. నాటి వైఎస్ ప్రభుత్వం రాష్ట్రం వాటాగా నిధులు చెల్లించకపోవడం, భూసేకరణ చేయకపోవడం మూలంగా 2014 వరకు రైల్వే లైన్ ఏర్పాటు పనులు ప్రారంభం కాలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం కేసీఆర్ మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 2200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైల్వే శాఖకు ఇవ్వడం వల్ల దేశ చరిత్రలోనే అత్యంత వేగంగా సిద్దిపేట రైల్వే లైన్ పూర్తయింది. దేశంలో ప్రథమంగా ఒక కోర్టు కేసు కూడా లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 1000 కోట్ల రూపాయల వరకు వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ, మంత్రి హరీష్ రావు ప్రత్యేక కృషితోనే ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయింది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గెలుపును ఆపలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ను నమ్ముకుంటే గొర్రెల మందకు తోళ్లను కాపలా పెట్టినట్టేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకే వారంటీ లేదు కానీ ఆ పార్టీ ఇచ్చే గ్యారంటీలను ఎలా నమ్ముదామో ఆలోచించాలన్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నాడు, రేపు రాష్ట్రాన్ని అమ్మడా అని ప్రశ్నించారు. మరోవైపు బీఆర్ఎస్ది కుటుంబ పాలనేనన్న కేటీఆర్ 4.5 కోట్ల వసుధైక కుటుంబ పెద్ద సీఎం కేసీఆర్ అని చెప్పారు. కాకతీయులు, కాళోజీ, కొమరం భీం, అమరవీరుల వారసత్వం తమదని తేల్చి చెప్పారు. ఇక బీఆర్ఎస్ది గాంధీ వారసత్వం అయితే బీజేపీది గాడ్సే వారసత్వం అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో తలపడ్డప్పుడు యుద్ధం నేరుగా చేయాలి, డైరెక్ట్గా చేయాలి, చెప్పాలి. మేమేం చేసినామో 55 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడని వాళ్ళు చెప్పాలి. 10 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మేము ఫలానా పని చేసినామని ఇంకో బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పాలి. అదే పద్ధతిలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము కూడా చెప్పాలి. మెడికల్ కాలేజ్ అందరికంటే ముందే చాలు చేసుకున్నావు, 5 ఏళ్ళ ముందే ప్రారంభమైంది. పీజీ మెడికల్ కాలేజ్ పీజీ సీట్లు కూడా వచ్చేసినాయి, పీజీ విద్యార్థులు కూడా వచ్చేసినారు. బ్రహ్మాండమైన హాస్పిటల్ కడుతున్నావు, బ్రహ్మాండంగా ఇవాళ సూర్యాపేటలో ఐటీ హబ్బే ప్రారంభించినావు, శాశ్వత బిల్డింగ్ కూడా కట్టుకుంటా ఉన్నావు. కళలో కూడా ఎవరు అనుకోని విధంగా సూర్యాపేటను జిల్లా చేయించుకున్నావు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారులు బ్రహ్మాండంగా అందరూ మీ సూర్యాపేట ప్రజలు నల్లగొండ పోయే అవసరం లేకుండా వాళ్ళ కళ్ళ ముంగడికి తెచ్చిపెట్టినావు. కడుపు నిండా సంక్షేమం, కంటి ముందు అభివృద్ధి ఉంటే ఎందుకు ప్రజలు ఆశీర్వదించరు? డైరెక్ట్గా కొట్లాడే దమ్మే ఉంటే ప్రత్యర్థి పార్టీలకు.
కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, చేసిందేమన్నా ఉందా చెప్పుకుందామంటే ఏమీ లేదు. అందుకే తెల్లారు లేస్తే శిఖండి రాజకీయాలు, రకరకాల పిచ్చి ప్రయత్నాలు తప్ప ఇంకోటి ఏది కూడా వాళ్ళ వల్ల అయ్యేది లేదు, కాదు పోయేది లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన అంటున్నాడు, ఎవలకు డిపాజిట్ రాదో దమ్ముంటే రా తేల్చుకుందాం, సూర్యాపేట వచ్చి నిలబడు, దమ్ముంటే ఇక్కడికి వచ్చి నిలబడు, ఎవడికి డిపాజిట్ రాదో కూడా తేల్చుకుందాం. ఇవాళ 24 గంటల కరెంటు కేసీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఇస్తుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాగా అనుమానాలు ఉన్నాయి. ఆయన అంటుండు, నేను రాజీనామా చేస్తా, యాడొస్తుందో చూపెట్టు. ఇంకన్నా నేను ఒకటే చెప్తున్నా, నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి వస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. సూర్యాపేట జిల్లాలోని లేదా రాష్ట్రంలోని ఏ గ్రామానికి వస్తారో పొండి, మాకు అభ్యంతరం లేదు. ఏ టైంకు పోతారో పొండి, పోయి అందరూ మంచిగా లైన్లో నిలబడండి, కరెంటు తీగలను గట్టిగా పట్టుకోండి. కరెంటు వస్తుందో లేదో తెలిసిపోతుంది, దేశానికి దరిద్రం కూడా పోతుంది. టెయిలెండ్ ప్రాంతం ఎస్ఆర్ఎస్పికి మొత్తం ప్రాంతం కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ఈ ప్రాంతాలకు కనీసం సాగునీళ్ళు ఇచ్చిన వీళ్ళు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చి సాగునీరిచ్చి, కరెంట్ ఇచ్చి, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతుంటే వీళ్ళ కడుపులో తిన్నది అరగక అజీర్ణమై నోటికొచ్చినట్టు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ పార్టీ వారంటీ అయిపోయే 100 ఏళ్ళైంది. ఆ వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీలు నమ్ముదామా, ఆగమైదామా ఆలోచించండి. చచ్చిన పీనుగ లాంటి కాంగ్రెస్ ను లేపెతందుకు ఇవాళ అడ్డమైన మాటలు ఏవైతే చెప్తున్నారో ఆ దింపుడు గల్లం ఆశ తప్ప ఇంకోటి గానే కాదు. ఆరిపోయే దీపం లాంటి దిక్కుమాలిన పార్టీ, నోటికొచ్చినట్టు వాగ్దానాలు. నెత్తి మనది కాదు, కత్తి మనది గానే కాదు, ఎటు పడతాడు గీకుడే గీకుడు. 200 పెన్షన్ ఇయ్యలే కాంగ్రెస్ వాడు 55 ఏళ్లలో, ఇవాళ 4000 ఇస్తాడట. 24 గంటల కరెంటు కాదు, 6 గంటల కరెంటు ఇయ్యనోడు ఇవాళ కేసీఆర్ 24 గంటల కరెంట్ అంటే నేను 48 గంటల కరెంట్ ఇస్తాను మాట్లాడుతున్నాడు. నమ్ముదామా? నమ్మి ఆగమైదామా? 6 దశాబ్దాలు ఆగం చేసిన వాళ్ళు 6 గ్యారంటీలని డైలాగులు కొడితే నమ్మి మోసపోదామా? ఆలోచించండి. ఎవరు నడుపుతున్నారైనా కాంగ్రెస్ పార్టీని? ఇవాళ ఒక ఓటుకు నోటు దొంగ, ఓటుకు నోటిస్తూ ఇవాళ దొరికిపోయిన, అడ్డంగా దొరికిపోయిన దొంగలు మాట్లాడే మాటలు నమ్మితే బతుకుతామా మనం? మిగులుతుందా తెలంగాణ? నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు, సీటు కావాలంటే కాంగ్రెస్లో సీటు కొట్టాలంటే ఒక్కొక్క సీటుకు ఒక్కొక్క రేటు పెట్టిండు. 25 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు అని చెప్పి అర్రాస్ పాట వాడి బ్రహ్మాండంగా సీట్లు అమ్ముకుంటున్నాడు. ఇవాళ సీట్లు అమ్ముకుంటున్నాడు, రేపు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడా, అమ్ముకోడా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్న ప్రధానమంత్రి వచ్చిండు, నోటికొచ్చినట్టేదో మాట్లాడిపోయిండు. మాట్లాడితే చాతగాని మాటలు. ఏం చేసినవయ్యా తెలంగాణకు అంటే చెప్పనీకేం లేదు. అందుకే ఏమంటాడు వచ్చి, కేసీఆర్ది కుటుంబ పాలన, బరాబర్ కుటుంబ పాలననే. కేసీఆర్ గారు 4 కోట్ల మంది కుటుంబ సభ్యులకు కుటుంబ పెద్ద. తప్పకుండా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఒక వసుదైక కుటుంబం. ఆ కుటుంబ పెద్ద మన రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనడంలో నాకు ఎలాంటి అనుమానం లేదు. ఇంకొకడు అంటాడు వచ్చి, ఊసులేనోడు ఏమంటాడు, రాజకీయ వారసత్వ రాజకీయం మీద అంటాడు. బీఆర్ఎస్ పార్టీది బరాబర్ వారసత్వ రాజకీయమే. రాణి రుద్రమ్మ రాజసంతో వెలిగిన కాకతీయుల వారసత్వం మాది. మాకున్నది తెలంగాణ తెగువ, తెలంగాణ పౌరుషం. ఆనాడు కొమరం భీం గారు జల్ జంగల్ జమీన్ అంటే ఈరోజు అదే జల్ జంగల్ జమీన్ నినాదాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. పక్కా మాది కొమరం భీం వారసత్వమే. 2001లో 14లో ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల ఆశయాల వారసత్వం మాది. నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని చెప్పిన దాశరథి కాళోజీల వారసత్వం, సాంస్కృతిక వారసత్వం మాది. తల్లి తెలంగాణకు జన్మనిచ్చి అస్తిత్వాన్ని ఆకాశమంతా ఎత్తుకు నిలబెట్టిన తనయుడి ప్రభుత్వం, వారసత్వం, కేసీఆర్ నాయకత్వం మా సొంతం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మా మీద మాట్లాడే మోడీ గారు, నీదేం వారసత్వం? మాది జాతిపిత మహాత్మా గాంధీ వారసత్వం. నీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. నీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. దిక్కుమాలిన పార్టీ నీది. ముసలి నక్క కాంగ్రెస్ గురించి చెప్తున్నా నేను. ముసలి నక్క అది. కాంగ్రెస్ను గిన్న నమ్మితే గొర్రెల మందకు తోడేళ్ళను కాపలా పెట్టుకున్నట్టే, ఏం తేడా లేదు. మనని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న నాయకుడు కేసీఆర్ గారు. పెద్ద పెద్దోళ్ళు, బాగా ఎత్తున్నోళ్ళు, పొడుగున్నోళ్ళు వస్తుండొచ్చు, కానీ వాళ్ళెవ్వరితో కాని పని ఇవాళ డైనమైట్ జగదీష్ అన్నతో అయింది. తప్పకుండా మీరందరూ కూడా పెద్ద ఎత్తున కారు గుర్తు కోటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ
మైనంపల్లి కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్లో చేరిన మైనంపల్లికి ఆ పార్టీ నేతలు వరుసగా షాక్ ఇచ్చారు. మైనంపల్లి చేరికను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, మెదక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మల్కాజ్గిరిలో మైనంపల్లికి, మెదక్లో ఆయన తనయుడు రోహిత్ కు టికెట్లు కేటాయించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ ను వీడి బలహీనపడిన మైనంపల్లి కుటుంబం ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా దూరం అవడంతో దిక్కుతోచని స్థితికి చేరుకుంది. అటు కాంగ్రెస్ కు కూడా తాజా వ్యవహారం తలనొప్పిగా మారింది. మైనంపల్లి చేరికతో మరింత బలహీనపడ్డామంటూ పలువురు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవే బులెటిన్ విశేషాలు. నమస్తే.